వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? స్వాతి. యా హలో. శ్రీ చెప్పు. బయటికి వెళ్దామా? ఊరికే రెస్టారెంట్కి వెళ్ళి ఏమన్నా తిందాం రా. అవునా? ఏంటి సడన్గా ఈ టైంలో రెస్టారెంట్ ఏంటి? యా ఓకే 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 వస్తా, తప్పకుండా వస్తా. నేను వస్తాను, రెడీగా ఉండు. యా ఈరోజు స్వాతితో బయటికి వెళ్తున్నాను. బా 1000 ఫోన్పే కొట్టరా. అబ్బా కాదురా, అంటే జ్వరం వచ్చిందిరా, హాస్పిటల్కి వెళ్దామని 1000 కావాలరా బా. ఫోన్పే కొట్టరా చెప్తాను. కొట్టరా కొట్టరా కొడతా కొడతా కొట్ 1000 కదా బా, కొట్టరా. సరే సరే థ్యాంక్స్ రా బా. స్వాతికి ఎలాగన్నా ప్రపోజ్ చేయాలరా. అయ్యా నా ప్రేమ కవర్ విని స్వాతి అలా రియాక్ట్ అవుతుంది ఏంటో. వీడేంట్రా ఇంతలా సిగ్గుపడుతున్నాడు వీడి మొహానికి. యా శ్రీ ఏంటి? స్వాతి టీ కాఫీ. సరే రెస్టారెంట్ కదా. ఏంటో స్వాతి నిన్ను చూసిన ఆనందంలో ఇది రెస్టారెంట్ అనే విషయమే మర్చిపోతున్నాను. చూడు స్వాతి, ఏదైనా ఆర్డర్ చేయి, తిందాం. యా ఓకే ఓకే చూస్తా. జేబులో చూస్తే 1000 ఉన్నాయి. చూడు స్వాతి, నువ్వు చూడు, నీ ఇష్టం. అదొద్దే 700, అది 700, అది 600. సరే 700, 800. అదే మటన్ మొగే, పాలక్ పన్నీర్ అండ్ రుమాలి రోటీ అండ్ యా చాలు. 1000 రూపాయల్లో 700 అంటే 8, 9, 300 మిగిలింది. 300తో ఏం చెప్పింది? ఇంకో 600 చెప్పింది. ఇంకో ఎంత కావాలి? సర్లే ప్రదీప్ గారిని అడుగుదాం. మేడం ఇంకో కూల్ వాటర్ తీసుకురామ్మా. అది నీకు ఒక విషయం చెప్పాలి స్వాతి. ఫోన్ మాట్లాడుతున్నావా? ఓకే ఫోన్ మాట్లాడు స్వాతి, తర్వాత చెప్తా. ఎలా చెప్పాలిరా? ఐ లవ్ యూ అని చెప్తే చెప్పించకూడదు ఏంటో. శ్రీ ఏదో చెప్తానన్నావు నువ్వు. చెప్తా స్వాతి చెప్తా. అదే మా పక్కింటి సీనిగాడు లేడు, అదే సీనిగాడు నాతో తిరుగుతాడు, వాడు కర్రోడు. అలా గేదె నింది స్వాతి. నీ జున్ను అంటే ఇష్టమేనా? చెప్పు స్వాతి, తెప్పిస్తాను. అవునా? ఓకే సారీ, నాకు వద్దులే శ్రీ. అంటే జున్ను తింటాను, ఇంట్లో చేస్తారు అప్పుడే తింటా, ఇప్పుడు వద్దులే. జున్ను కోసం మాట్లాడుతావేంట్రా? పక్కన పిల్లుంటే ఎలా రా ప్రపోజ్ చేసేది? ఎలా చేస్తారా ప్రపోజు? పక్కింటి పంకజం ఉంది కదా స్వాతి, ఆ అమ్మాయి ఫంక్షన్ రేపు ఆదివారం. చికెను మటన్ అన్నీ దండిగా వేస్తున్నారు తెలుసా. వస్తావా స్వాతి? ఓకే నేను రాను, నువ్వు వెళ్ళు ఫంక్షన్కి. నువ్వేం వస్తావులే అలాంటి చోట్లకి. తిను స్వాతి, నువ్వు తిను. ఇదేంట్రా ఇన్ని తినేస్తుంది? బిల్ ఎంత వస్తుందో ఏంటో. మన దగ్గర చూస్తే 1000 ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ. అరే నేను చెప్పింది మటన్ మొగలై చెప్పా, ఈమె చికెన్ మొగలై తెచ్చిందేంటి? అవునా? అమ్మా ఇలారా. మేడం మటన్ మొగలై చెప్పారంట, మీరు చికెన్ మొగలై తెచ్చారేంటి? ఓకే స్వాతి, ఇప్పుడు అది తినవా? అరే బిర్యానీ వేస్ట్ అయిపోయింది కదా నీ వల్ల. ఓకే ఏంటి మార్చండి అమ్మా. అయినా మీ మటన్ మొగలే కదా చెప్తా, చికెన్ మొగలే ఎలా తెస్తావు? మేడం చెప్పింది వినాలి కదా నువ్వు. మార్చరా? సర్లే స్వాతి, ఇంకోటి చెప్పేసాయి. మటన్ మొగలే తీసుకొని రమ్మా. మేడంకో మటన్ మొగలే. తిను స్వాతి, నువ్వు తిను. ఇప్పుడు ఇది మొత్తం ఉడిచేలాగే ఉంది. తిను స్వాతి, నువ్వు తిను. ఇటీవీ స్వాతి, బిల్లు నేను పే చేస్తా. పర్లేదులే, నేను పే చేస్తా శ్రీ. పర్లేదు స్వాతి, ఇవ్వు నేనున్నాను కదా, నీకెందుకు. 3000
ఏమైంది అలా అరిచావు? 3000? ఓకే ఓకే, 3000 తిన్నావు కదే ఒక్కదానివే. నేనేం తిన్నానే మిగిలిపోయిన చికెన్ పీసులు తప్ప. ఓకే స్వాతి, నువ్వు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకో. ఓకే శ్రీ, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా. ఎక్కడున్నావురా? హలో సూర్య, నేనురా. అరే అర్జెంటుగా మామ 3000 అంటే పంపించరా ప్లీజ్ రా. అరే మామ ప్లీజ్ రా, 2000 అన్నా పర్లేదురా. అరే మామ అరే అదేంట్రా అయ్యా, ఎలా రా ఇప్పుడు ఇది 3000 బిల్లు చేసింది. హలో అరే మామ ప్రవీణ్, అరే మా ఒక 2000 అంటే పంపించరా ప్లీజ్ రా, అర్జెంట్ రా. రే మామ అలా అనకరా ప్లీజ్ రా. రే 2000 రా. రే మా ప్లీజ్ రా. అరే అలా అనకరా మామ, ఎన్నిసార్లు రా నీకు హెల్ప్ చేశాను నేను. అరే మాకు కట్ చేస్తాడు రేడు కూడా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. స్వాతితో బిల్లు కట్టిస్తే ఉన్న పరువు కూడా పోద్ది. నమస్తే సార్, మీకు 3000 రూపీస్ బిల్ వచ్చింది, మీరు ఇంకా పే చేయలేదు. నేను పే చేస్తాను మేడం, నేను పే చేస్తాను, మీరు వెళ్ళండి. దీని దగ్గరేమో ఓవర్ చేశా, మేడంకి అది తీసుకురా ఇదే తీసుకురా అని. అయిపోయింది నా పని. ఓకే వెళ్దామా? అదే స్వాతి, ఏంటి ఫోన్పే వర్క్ అవ్వట్లేదు స్వాతి. యాక్చువల్గా నేను చేస్తాను స్వాతి, నీకు టైం అవుతుందేమో, బయలుదేరుతావా? ఏమైంది, నువ్వు రావా? వస్తా స్వాతి వస్తా. యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒకడు వస్తా అన్నాడు, వాడు పార్సల్ ఏదో తీసుకోవాలంట, తీసుకొని మేమిద్దరం వెళ్తాంలే స్వాతి. ఓకే యువర్ విష్. నేను వెళ్ళనా? నువ్వు వెళ్తావా? ఓకే కదా. ఓకే బాయ్. ప్రపోజ్ చేయలేదు, బిల్లు కట్టడానికి డబ్బులు లేవు. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇలా వస్తారా? మీ క్వశ్చన్ చెప్తాను, ఎవరు చెప్పరు కదా. యాక్చువల్గా నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవా? లేదు సార్, మా రూల్ ప్రకారం మీరు బిల్ పే చేసి బయటకు వెళ్ళాల్సిందే సార్. ఇంకొక మార్గం ఏమన్నా ఉంటే చెప్తారా? వేరే ఆప్షన్ అంటే మీరు కిచెన్లో వర్క్ చేయాలి, అంటే లైక్ తోమడం తుడవడం అట్లాంటివి ఏమైనా చేయాలి సార్. దానికి మీరు ఓకే అంటే అవన్నీ చేసి మీరు వెళ్ళచ్చు. ఒరే ఈ టైంలో గిన్నెలు తోమడే బెస్ట్ రా, ఏదో ఒకటి చేసి తప్పించుకో. ఓకే గిన్నెలు ఎక్కడ ఉన్నాయి చెప్తారా, తోమేస్తాను. కొంచెం తక్కువేయండి. షూర్, నేను చూపిస్తారండి మీ కిచెన్. నో ప్రాబ్లం తోమేస్తాను. అమ్మో సమయానికి ఎవడో హెల్ప్ చేయడు కదరా నాకు. ప్రేమ కోసమై వలలో పడని పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ప్రేమ కోసమై వలలో